రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఇప్పటికే ఒకసారి ప్రభాకర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇదే కేసులో నిన్న ప్రణీత్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు అధికారులు. నిన్న ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాధానాలను బట్టి ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు ప్రభాకర్ రావు చెప్పబోయే విషయాలకు పొంతనపైన సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇవాళ జరగబోయే సిట్ విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు కూడా విచారణలో అంగీకరించడంతో నేడు ప్రభాకర్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఇప్పటికే ఒకసారి ప్రభాకర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు అతడి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఇదే కేసులో నిన్న ప్రణీత్ రావును కూడా సిట్ ప్రశ్నించింది. హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు అధికారులు. నిన్న ప్రణీత్ రావు నుంచి రాబట్టిన సమాధానాలను బట్టి ఇవాళ ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రణీత్ రావు వెల్లడించిన విషయాలకు ప్రభాకర్ రావు చెప్పబోయే విషయాలకు పొంతనపై సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. దీంతో ఇవాళ జరగబోయే సిట్ విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే కొందరు ముఖ్యమైన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు కూడా విచారణలో అంగీకరించడంతో నేడు ప్రభాకర్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. రైట్గా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ప్రభాకర్ రావును ప్రధానంగా విచారించేందుకు సిట్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తిగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి గల కారణాలను కూడా సిట్ ఆరా తీస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో వ్యూహం మార్చింది అనుకోవచ్చు సిట్. ఎందుకంటే ప్రభాకర్ రావు తిరిగి అమెరికా నుండి రావడం, ఆయన విచారణ పర్వం కొనసాగుతుండటంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సిట్ అధికారులు అయితే ముమ్మరం చేశారు. విచారణ అధికారులను అడుగుతున్న ప్రశ్నలకు ఆయన దాటివేత ధోరణిలో సమాధానాలు చెప్తుండటంతో తమ వ్యూహం మార్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన నిందితులు మరోసారి ప్రశ్నించాలని నిర్ణయించారు. అయితే ఎస్ఐడిలోని నేతృత్వంలో వహించిన డి ప్రణీత్ రావు ఈ కేసు అరెస్ట్ అయిన తొలి నిందితుడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఈయన్ను బుధవారం ప్రభాకర్ రావుతో కలిపి విచారించనున్నారు. తాజాగా శుక్రవారం సైతం విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసులు అయితే జారీ చేశారు. ప్రభాకర్ రావు శనివారం మరోసారి సిట్ ఎదుట అయితే విచారణకు వస్తుండడంతో ఒక రోజు ముందు ప్రణీత్ను ప్రశ్నించడం ఇదైతే ప్రాధాన్యంగా సంతరించుకుంది విజయ్. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అయితే ప్రశ్నించినటువంటి సందర్భాలు అయితే కానీ ఆ ప్రశ్నలన్నింటినీ దాటివేసే ధోరణిలో అయితే ప్రభాకర్ రావు సమాధానాలు చెప్తున్నారని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. అందుకే అందులో భాగంగానే ఏదైతే దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుల మూలం ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం ఇలాంటి అంశాలపైన సిట్ అధికారులు అయితే ఆరాధిస్తున్నారు. ఎస్ఐపి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న డి రమేష్ ఫిర్యాదు ఆధారంగా అయితే కుట్ర, నమ్మక ద్రోహం, నేరపూరిత చర్యలు, ప్రజా ఆస్తుల విధ్వంసం తదితర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో చాలా రోజుల తర్వాత టెలిగ్రామ్ యాక్ట్ చేశారు. నల్గొండ జిల్లాలో పనిచేస్తూ ఇన్స్పెక్టర్ హోదాలో 2018లో ఎస్ఐబిలోకి ప్రవేశించిన దుగ్గ్యాల ప్రణీత్ రావును 2023లో డిఎస్పీగా ఎక్సలేటరీ అయితే పదవి పొందడం లభించింది. ఈయన ఎస్ఐబిలోని ఉన్న మిగిలిన అధికారుల మాదిరిగా కాకుండా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎస్ఐపి కార్యాలయంలోని తన కోసం ప్రత్యేకంగా 2 గదులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే
హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకున్నారు. 17 ఆధునిక కంప్యూటర్లతో అయితే పని చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మావోయిస్టులు, ఉగ్రవాదుల సంఘ విరోధ శక్తుల పేరుతో పలువురు రాజకీయ నాయకులు పలువురుల ఫోన్లు ట్రాప్ చేశారనే ప్రధాన ఆరోపణ అయితే ప్రణీత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిఘాకు సంబంధించిన అనేక వివరాలను అయితే అడ్ చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకున్నట్లయితే ఏదైతే ప్రణీత్ రావు అయినా ప్రభాకర్ రావు అయినా అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు, అసలు ఎలాంటి సమాచారాన్ని సేకరించి ఉంటారు అనే దానిపైన సిట్ అయితే అనేక ప్రశ్నలు వేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇది అయితే దాదాపు సిట్ అధికారులు అయితే ప్రభాకర్ రావు అటు ప్రణీత్ రావు పైన ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు కొంత వాళ్ళ సిట్ అధికారులు వ్యూహం మార్చి కొంత దూకుడు పెంచడం అయితే జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.